తెలంగాణ సీఎం కేసీఆర్ మరో యాగాన్ని చతుర్వేద మహారుద్ర సహిత సహస్ర చండీ యాగానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 200 మంది ఋత్విక్కులు యాగాన్ని నిర్వహిస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ సీనియర్ నేతలకు ఇప్పటికే యాగానికి హాజరు కావాలని ఆహ్వానం అందింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం మరో యాగానికి వేదిక అయింది. మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్నారు కేసీఆర్. 5 రోజుల పాటు వేద మంత్రోచ్చరణలతో వ్యవసాయ క్షేత్రం మారి మోగిపోనుంది. ఇవాల్టి నుండి ఈ నెల 25 వరకు యాగం జరుగుతోంది. శృంగేరి పీఠానికి చెందిన ఫణిస శాంక శర్మ, గోపీకృష్ణ శర్మల ఆధ్వర్యంలో సాగనుంది. ఈ యాగ కార్యంలో 200 మంది ఋత్వికులు పాల్గొంటున్నారు. తొలి రోజు 100 పారాయణాలు, రెండో రోజు 200, ఇలా రోజుల్లో 1000 పారాయణాలు ఉంటాయి. 5వ రోజు హోమం, పూర్ణాహుతితో యాగం పరిసమాప్తమవుతుంది. 3 ఏళ్ల కిందట తొలిసారి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో ఆయుత చండీ యాగం నిర్వహించారు. ఆ తర్వాత ఇటీవల ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం జరిపించారు. ఇప్పుడు అదే స్థలంలో మహారుద్ర సహస్ర చండీ యాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాన్ని చూసేందుకు వీవీఐపీలకు మాత్రమే ఆహ్వానాలు పంపారు. భద్రతా కారణాల దృష్ట్యా సామాన్యులను ఈసారి అనుమతించలేదు. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ఆశీస్సులతో యాగం జరుగుతోంది. రాష్ట్రాల్లోని వివిధ పీఠాలకు చెందిన అధిపతులు, ధార్మికవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చేరుకున్న కేసీఆర్ యాగం పనుల్లో తలమునకలయ్యారు.